మా వారు ఆఫీస్ లో వాళ్ళ కొలీగ్ ఎప్పటి నుంచో చేయమని అడుగుతున్నారండి ఈ వీడియో. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ సిజరేనా నార్మల్ అని అడిగారంట. సిజరేనా అన్నారంట. మరి సిజరేనా అయ్యుండి అంతలా వెయిట్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు చెప్తే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి అన్నారంట. మెయింటెనెన్స్ అనేది ఏమీ లేదండి. మన ఇంట్లో పని మనం బద్దకించుకున్నా చేసుకున్నాం అనుకోండి, అదే మనకి వర్కౌట్ అనమాట. వేళ తగలబెట్టి జిమ్లకి ఏమీ వెళ్ళనవసరం లేదు, వర్కౌట్స్ కి వెళ్ళనవసరం లేదు. పూర్వం మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని హెల్దీగా స్ట్రాంగ్ గా ఉండేవారు. ఫస్ట్ లో అయితే మేమిద్దరమే ఉండేవారు, పెద్ద పని ఏమి ఉండేది కాదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొంచెం పని పెరిగింది. తర్వాత యూట్యూబ్ మొదలు పెట్టాను, ఇంకా ఎక్కువ పని పెరిగింది. మా వారికి చెప్పాలే గానీ నాకు హెల్ప్ చేయడానికి తప్పకుండా ఒక మనిషిని అయితే పెడతారు. కానీ నచ్చదండి. మనకు ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం మన పని మనం చేసుకోవడమే మంచిదని నేను చెప్తాను. చేసిన వాళ్ళకి అంతా పని, చేయలేని వాళ్ళకి ఏమీ లేదని మా అమ్మ అంటూ ఉండేది. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటదండి. ఈ 24 అవర్స్ లో మహా అయితే 7 అవర్స్ అండి నాకు రెస్ట్, అది కూడా స్లీపింగ్ టైం. ఎప్పుడైతే మనం కూర్చొని ఆర్డర్లు వేస్తున్నామో అప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని మనకి స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటిగాను. దానికి బదులు ఇవే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే మన ఇల్లు కూడా నీట్ గా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నాం అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు దొరుకుతుంది. అవునా కాదా? ఇదేనండి నా వెయిట్ లాస్ సీక్రెట్. మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన శ్రీను సత్యవోల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.